ఇట్టి పరిస్థితిలో బతకాల్సి వస్తుంది ఒకటి. ఇంకోటి ఏమన్నారు వాళ్ళు, ఆ త్రేతాయుగం ద్వాపర యుగంలో ఎలాంటి శిక్షలు ఉండను అలాంటి శిక్షల్ని మేము అమలు చేస్తామని అన్నారు. కొత్త రాజ్యాంగం వాళ్ళు రాసే సనాతన రాజ్యాంగం ప్రకారం అమలైతే ఆట. అంటే ఏంటిది, బ్రాహ్మణుడు తప్పు చేస్తే శిక్ష లేదు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో. అందుకని బిల్కిస్ బాను ఆమెను రేప్ చేసి ఆమె పిల్లల్ని చంపి ఆమె మీద దుర్మార్గం చేసినటువంటి వాళ్ళని జైలుకు పంపిస్తే కోర్టు, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం జైలుకు పంపిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళని విడుదల చేసింది. విడుదల చేసినప్పుడు వాళ్ళు సమర్థించుకునేది ఏంటంటే వీళ్ళు సద్బ్రాహ్మణులు, మంచివాళ్ళు, అందుకని విడుదల చేసినాం అని అన్నారు. అంటే బ్రాహ్మణుడికి శిక్ష విధించడం అనేది సనాతన ధర్మం ప్రకారంగా చెల్లదు. అతడు రేప్ చేసినా, హత్య చేసినా, ఇంకెవరిదైనా దొంగతనం చేసినా సరే.